నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైవ్. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ తో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రం కంటే ముందు పుట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఇవాళ వికారాబాద్ లో 2 తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి దిక్సూచిగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. కాంగ్రెస్ తో పాటు 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీగా సిపిఐ ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రానికంటే ముందు పుట్టలేదు. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్ని కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీలుగా తయారవుతున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఐడియాలజికల్ కనెక్ట్, భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎతుకుతే గ్రామీణ ప్రాంతాలలో, పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన అనే సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ. అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఒక వార్డుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాత్రి 12 గంటలకు 4 కార్ల కాన్వాయ్తో ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ ఒక ముస్లిం మహిళా ఛాతి మీద చెయ్యి వేసి నైటీ చింపేసే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైల్లో వేశారని ఆరోపించారు. సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని, అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీయే ఒక సీట్ ఎక్కువ గెలిచింది. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? 4 కార్ల కాన్వాయ్తో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. సో ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసినప్పుడు, ఆమె ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి దాడి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఆవేశం వస్తుంది కదా. సహజంగానే ప్రజల్లో ఒక ముస్లిం మహిళ మీద
మరి గన్మెన్ ఆ రకంగా చెయ్యి వేసి దాడి చేసి ఛాతి మీద చెయ్యి వేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు కదా. నువ్వు ఆ రాత్రి 12:30కి ఎందుకు పోయినారు? రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిద్రపోతుందా అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు నిలదీశారు. 3 మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేశారని, ఆ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. స్థానికంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కాంగ్రెస్ నాయకులు గుంజుకునే వరకు వేచి చూసి అప్పుడు ఎన్నికలు పెడతారా అని అన్నారు. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేస్తే ఎన్నికల సంఘం నిద్రపోతుందా అని నిలదీశారు. ఈరోజు 3 ఎన్నికలు వాయిదా వేశారు. కేతన్పల్లి, ఇబ్రాహీంపట్నం 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసినారు. మాకు కోరం ఉంది, ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు. మీరే ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది. ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్ లో మా వాళ్ళని బెదిరిస్తారు. మెదక్ లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అంతేకాదు జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిలర్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చెయ్యిని బట్టి కిందికి లాగుతారు. కేతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచుతుంటారు. మీటింగ్ హాల్లోనే బ్లాంక్ చెక్కులు పంచింది. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబడతలేవా? ఇకపోతే కాది అంటే కలెక్షన్లు కాదు, సర్వీస్ అనే దిశగా తాను పనిచేస్తున్నా అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. నేను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ ఇన్ఛార్జ్ మంత్రిని తీసుకొచ్చి షబ్బీర్ అలీ ఇలా చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పెయిడ్ వర్కర్లు కాదు. వాళ్ళు వర్క్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తబడ్డది. రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తబడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం. ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో, ఎవరు వస్తారో రానివ్వండి. ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచి చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా. నేనేమి బెదిరించట్లేదు. ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా చెప్తున్నా, ఓటమి చెందిన మీరు వచ్చి కామారెడ్డిలో ఎలాంటి కార్యక్రమం చేసినా నేను ఆహ్వానం పలుకుతా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఓటమి చెందిన కాబట్టి. ఓటమి చెందిన వ్యక్తి కన్నా మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు నేను మర్యాద ఇస్తా. మీరు వస్తే చేస్తా. కానీ 9 సార్లు టికెట్ ఇస్తే 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి, నిలబెట్టినా గానీ గెలవలేని వ్యక్తి, కనీసము ఇవాళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా, అత్యంత కరప్షన్ చేసే, అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వాళ్ళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా, అత్యంత కరప్షన్ చేసే, అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వదులుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నిర్ణయం మీది. నీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటది. ఇది మీకు నాకే యుద్ధం అనుకుంటున్నా. నడమల పారిపోయిన వ్యక్తితో నాకు యుద్ధం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించుకోండి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి బీజేపీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ షో రూమ్ లో పనిచేస్తున్నటువంటి ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరు వర్గాలు ఆందోళనకు దిగారు. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు ఆందోళన విరమించకపోవడంతో లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. తాజాగా ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు
స్పందించారు. గత రాత్రి బాన్సువాడలో చోటు చేసుకున్న పరిణామాలు అత్యంత ఆందోళనకరమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఆందోళనలు చేపట్టడం పౌరుల ప్రాథమిక హక్కు అని వెల్లడించారు. పోలీసుల బల ప్రయోగంతో నిరంకుశ చర్యలతో ఆ హక్కును కాలరాయాలని చూడటం పూర్తిగా అప్రజాస్వామికమని తెలిపారు. మా బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. అరెస్టైన వారందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈ రోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించే 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈ రోజు అక్కడ ఇక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వారందరూ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వార్తను డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. చెంచల్గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్ వాటిని కూడా చెంచల్గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై డీఐజీ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఉగ్రకుట్ర వార్తలన్నీ వదంతులే అని కొట్టిపారేశారు. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ప్రసారం చేసే ముందు ఓసారి ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన మీడియా ఛానళ్లు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహీద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్ని కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు పీఏసీఎస్ కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రానికి వచ్చిన 550 యూరియా బస్తాలను ఆన్లైన్లో నమోదు చేసిన కేవలం 5 నిమిషాలకే నోన్ స్టాక్ గా చూపించడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆన్లైన్ విధానం కారణంగా యూరియా బుకింగ్ చేయడం సాధ్యపడటం లేదని, ఇది మధ్యవర్తులకు లాభదాయకంగా మారుతోందని ఆరోపిస్తూ రైతులు పీఏసీఎస్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయడంతో పాటు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్ లో పెడతామని చెప్పింది. 9:30కు పెట్టిందా, 8:30కు పెట్టిందా, ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి అయినా కూడా మేము మాకేమో సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా లేకపోతే చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతాయి కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి.
ఆ బయోడేటా తీసినాకనే వీడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం వీడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి వచ్చినట్టే మాయమైపోతుంది. మళ్ళీ వీడికి వచ్చేసరికి ఒకటి ఉండలేదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? బండ్లగూడ జాగిర్సన్ సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 6 నెలల బాలుడు మృతి చెందాడు. బండ్లగూడ జాగిర్లో నివాసం ఉండే విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడైన 6 నెలల బాలుడికి జ్వరం రావడంతో సమీపంలోని క్రియాన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. డాక్టర్ పరిశీలించి బాలుడికి ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన కొద్ది సమయానికి బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. బాలుడికి గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కొంతమంది హాస్పిటల్ ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హాస్పిటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శిశువు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. తమ బాబును పొట్టన పెట్టుకున్న బాధ్యులపై హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గొడవ అయితే చేయం సార్. గొడవ అయితే చేయం సార్. ఒక్క గొడవ చేయం. ఏం గొడవ చేయం. గొడవ అయితే చేయం సార్. గొడవ అయితే చేయం సార్. గొడవ అయితే చేయం సార్. గొడవ అయితే చేయం సార్. ఒక్క గొడవ చేయం. ఏం గొడవ చేయం. ఏ అంటే భయమేస్తుందని, వింటేనే వణుకు పుడుతోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనని భయమేస్తోందని, బావి వరుసలు ఎక్కడ మర్చిపోతారేమోనన్న భయం నాలో ఉందని అన్నారు. దీనికి పరిష్కార మార్గాన్ని ఆయన సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐని కట్టడి చేయాలని, ఏఐపై ఉన్న భయాలు తొలగించి ఏఐని అదుపులోకి చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చాలన్నది సవాలేనన్నారు. లేని పక్షంలో ఏఐ మహాభూతమై సమాజాన్ని సంక్షోభ మార్గంలో తీసుకువెళ్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ ఏడాది మార్చి 31 గడువు నాటికి దేశం నుండి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్ట కొండల్లో మన దళాలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా 31 మంది మావోయిస్టులను హతమార్చాయన్నారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన భద్రతా దళాలను ఆయన కొనియాడారు. ఇవాళ ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా జరిగిన 87వ సిఆర్పీఎఫ్ దినోత్సవ పరేడ్లో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మావోయిస్టులను సిఆర్పీఎఫ్ గట్టి దెబ్బ కొట్టడంలోనూ సిఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. माओवाद के खिलाफ के अभियान की निश्चित रूप से जिक्र करना चाहता हूं। देश के 12 प्रदेशों और अनगिनत जिलों में माओवाद ने एक प्रकार से वहां की जनता को नाक నక్సలిజం ఒకప్పుడు 12 రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వ్యాపించిందని, దానిని నిర్మూలించాలన్న కేంద్ర సంకల్పాన్ని అమలు చేయడంలో సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని చెప్పారు. కేవలం 3 సంవత్సరాల్లో ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు రెడ్ టెర్రర్ నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. माओवाद के खिलाफ के अभियान की निश्चित रूप से जिक्र करना चाहता हूं। देश के 12 प्रदेशों और अनगिनत जिलों में माओवाद ने एक प्रकार से वहां की जनता को नागचूड़ के अंदर जकड़ कर रखा था। जब भारत सरकार ने तय किया कि ये माओवाद को देश की धरती पर से पूर्णतया नस्यत किया जाएगा, उखाड़कर फेंक दिया जाएगा, इसमें सबसे महत्वपूर्ण भूमिका कोई एक बल की रही है तो सीआरपीएफ और मेरे कोबरा के जवानों की भूमिका बहुत महत्वपूर्ण रही है। मैं कल्पना ही नहीं कर सकता कि इतना बड़ा ऐतिहासिक काम
इतना विकट और दुष्कर काम देखते 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 3 साल के अंतराल में ही सिफत पूर्वक समाप्त कर दिया गया। और आज सीआरपीएफ के जवानों के भरोसे मैं देश की जनता को फिर से कहना चाहता हूं, फरवरी समाप्त होने आया है, फिर से मेरी बात में दोहराता हूं, 31 मार्च 2026 को इस देश को हम माओवादी समस्या से पूर्ण रूप से मुक्त करा देंगे और माओवाद का संपूर्ण उन्मूलन हो जाएगा। జపాన్ కు చెందిన వైరల్ కోతిపిల్ల పంచ్ కథ సుఖాంతమైంది. తల్లితో పాటు మిగిలిన కోతులు కూడా పంచును అక్కున చేర్చుకున్నాయి. పంచ్ తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతోంది. తన గుంపుతో కలిసి చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతోంది. ఇంతకీ సంగతి ఏంటంటే పంచ్కున్ అనే కోతిపిల్ల 2025 జూలైలో జపాన్లోని ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే తల్లి పంచును దూరం పెట్టింది. మళ్లీ దగ్గరకు తీసుకోనేలేదు. కేవలం తల్లి మాత్రమే కాదు, గుంపులోని మిగిలిన కోతులన్నీ కూడా పంచును దగ్గరకు రానివ్వలేదు. తల్లి దూరం పెట్టడంతో జూ సిబ్బంది 24 గంటలు పంచ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎమోషనల్ గా దెబ్బతినకుండా ఉండటానికి బ్లాంకెట్స్, బొమ్మలిచ్చారు. పంచు ఒరంగుటురాన్ బొమ్మను తనతో పాటు పెట్టుకుంది. ఆ బొమ్మతోటే అటు ఇటు తిరుగుతూ ఉంది. పంచు బొమ్మతో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంచు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఇప్పుడు. కేవలం పంచును చూడ్డానికి జూకు జనం క్యూలు కట్టారు. పంచును తల్లి దూరం పెట్టిన కథ తెలిసి జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పంచును కోతుల గుంపు అక్కును చేర్చుకుంది. పంచు తల్లి ఒడిలో నిద్రపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు పంచును కరుణించాడు. పంచును తల్లితో పాటు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో కష్టాల తర్వాత పంచు గుంపుతో చేరిపోయింది. ఇది చూడ్డానికి నా 2 కళ్ళు చాలడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. That's all for now. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.